ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవితంలో మనం పొందే ఆశీర్వాదాలు దేని మీద ఆధారపడి ఉంటాయో వివరిస్తుంది. ఇది ఒక విత్తనం మరియు పంట సూత్రం వంటిది. మనం ఏమి విత్తుతామో దాన్నే కోస్తాము. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. మన మాటలు కేవలం శబ్దాలు మాత్రమే కాదు, అవి మన భవిష్యత్తును నిర్ణయించే విత్తనాలు. మనం ఇతరులను దీవించినప్పుడు, ఆదరించినప్పుడు మరియు సత్యాన్ని పలికినప్పుడు ఆ మాటలే మనకు మేలు అనే ఫలాన్ని తిరిగి ఇస్తాయి. మంచి మాటలు మాట్లాడే వ్యక్తి జీవితం తృప్తితో నిండి ఉంటుంది. అతని మాటల వల్ల కలిగే శాంతి, గౌరవం అతనికి గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. మన నోటి నుండి వచ్చే ప్రతి సానుకూలమైన మాట మన జీవితంలో మేలును పొందేలా చేస్తుంది. ఉదాహరణకు, బుద్ధిహీనుడైన తన భర్త నాబాలు చేసిన తప్పుకు దావీదు కోపంతో నాశనం చేయడానికి వస్తున్నప్పుడు అబిగయీలు తన నోటి మాటలతోనే సమాధానం తెచ్చింది. ఆమె దావీదును ఎదుర్కొని అత్యంత నమ్రతతో, జ్ఞానంతో మాట్లాడి దావీదు చేతులతో రక్తం చిందించకుండా అతని మనస్సును మార్చింది. దావీదును దేవుడు ఎలా హెచ్చింపబోతున్నాడో సానుకూల ప్రవచన రూపంలో మాట్లాడింది. ఆమె మాట్లాడిన శాంతికరమైన మాటల వల్ల దావీదు శాంతించి ఆమెను దీవించాడు. నాబాలు చనిపోయిన తర్వాత దావీదు ఆమె బుద్ధిని మెచ్చి ఆమెను తన భార్యగా చేసుకొని గౌరవించాడు. అలాగే యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబడ్డాయని తెలిసి నెహెమ్యా ఎంతో దుఃఖించాడు. కానీ అతను రాజు ముందు మాట్లాడినప్పుడు ఎంతో జ్ఞానాన్ని ఉపయోగించాడు. పర్షియా రాజు అర్తషస్త నెహెమ్యా దిగులుగా ఉండడం చూసి కారణం అడిగినప్పుడు నెహెమ్యా భయపడకుండా దేవునికి ప్రార్థించి ఎంతో గౌరవప్రదంగా మరియు స్పష్టంగా తన దేశపు అవసరాన్ని రాజుకు వివరించాడు. అతని నోటి నుండి వచ్చిన వినయపూర్వకమైన సానుకూల మాటలకు రాజు హృదయం కరిగింది. రాజు నెహెమ్యాకు కావలసినవన్నీ ఇవ్వడమే కాకుండా యెరూషలేము ప్రాకారాలను తిరిగి కట్టడానికి అతన్ని అధికారిగా నియమించాడు. నెహెమ్యా పలికిన మాటలు అతని జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని సాధించేలా మేలును తెచ్చాయి. ప్రియులారా, ఈ ఉదాహరణలను పరిశీలించినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఒకటే: మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కేవలం శబ్దం కాదు, అది ఒక విత్తనం. మనం ఎలాంటి విత్తనం నాటుతామో అలాంటి ఫలాన్ని కోస్తాము. అబిగయీలు తన నమ్రత గల మాటలతో రాబోయే పెద్ద మరణకాండను ఆపగలిగింది. అలాగే నెహెమ్యా తన వినయపూర్వకమైన మాటలతో 1 శతాబ్ద కాలంగా పడిపోయిన యెరూషలేము ప్రాకారాలను తిరిగి కట్టేలా రాజ హృదయాన్ని కరిగించగలిగాడు. వీరిద్దరూ మాట్లాడే ముందు దేవునిపై ఆధారపడ్డారు. నెహెమ్యా రాజుతో మాట్లాడే ముందు మనస్సులోనే దేవునికి ప్రార్థించాడు. దేవుని జ్ఞానంతో కూడిన సానుకూల మాటలు ఎంతటి కఠిన హృదయాన్నైనా మార్చగలవని ఇక్కడ రుజువైంది. వారు ఆ క్లిష్ట సమయంలో భయపడి నిరాశ మాటలు మాట్లాడలేదు, లేదా కోపంతో ప్రతికూల మాటలు పలికిన నాబాలు లాగా ప్రవర్తించలేదు. వారు మాట్లాడిన మంచి మాటలు అనే విత్తనాలే వారి జీవితాల్లో గౌరవాన్ని, ఉన్నతమైన స్థానాన్ని మరియు తృప్తిని, మేలు అనే ఫలాలుగా తిరిగి ఇచ్చాయి. రెండవదిగా, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును అని ఉంది. దేవుడు పక్షపాతి కాదు. మనం చేసే ప్రతి పనికి, అది మంచిదైనా చెడ్డదైనా, దానికి తగిన ఫలాన్ని మనం అనుభవిస్తాము. మనం కష్టపడి పనిచేస్తే సమృద్ధిని, నీతిగా ఉంటే ఆశీర్వాదాన్ని పొందుతాము. మన జీవిత పరిస్థితికి మన క్రియలే కారణం. మనం మంచి పనులు విత్తుతూ పోతే దేవుడు తప్పకుండా ఆశీర్వాదపు పంటను మనకు దయచేస్తారు. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును అంటే, మన కష్టార్జితాన్ని ఎవరూ దొంగలించలేరు. దేవుడు మన ప్రయాసకు తగిన గౌరవాన్ని, ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఉదాహరణకు, యాకోబు జీవితం క్రియల ఫలము అనే సూత్రానికి ఒక అద్దం లాంటిది. ఇందులో మంచి, చెడు రెండింటి ఫలాలు కనిపిస్తాయి. యాకోబు తన తండ్రిని, అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం పొందాడు. దానికి ప్రతిఫలంగా అతను తన మామగారైన లాబాను చేతిలో 10 సార్లు మోసపోవాల్సి వచ్చింది. తను చేసిన క్రియల ఫలాన్ని తనే అనుభవించాడు. కానీ ఆ తర్వాత యాకోబు లాబాను దగ్గర ఎంతో నమ్మకంగా పగలు ఎండకు, రాత్రి చలికి ఓడ్చి కష్టపడి పనిచేశాడు. లాబాను అతన్ని మోసం చేయాలని చూసినప్పటికీ దేవుడు యాకోబు కష్టాన్ని చూశాడు. యాకోబు ప్రయాసను ఎవరు దొంగిలించకుండా దేవుడు అతని పశువులను సమృద్ధిగా పెంచి అతన్ని మహా ఐశ్వర్యవంతుడిగా చేసి తన క్రియలకు తగిన ఉన్నతమైన ఫలాలను ఇచ్చాడు. ప్రియులారా, ఈ సృష్టిలో మనం చేసే ఏ పని వృధా పోదు. దేవుడు ప్రతి ఒక్కరి క్రియలను నిష్పక్షపాతంగా గమనిస్తూ ఉంటాడు. యాకోబు చేసిన మోసానికి ప్రతిఫలంగా అతడు కూడా మోసపోవాల్సి వచ్చింది. దీని ద్వారా దేవుడు ఎంతటి వారికైనా క్రియల ఫలాన్ని తప్పించాడనే సత్యం అర్థమవుతుంది. మన జీవితంలో మనం విత్తిన ప్రతికూల విత్తనాలకు, అనగా
తప్పులకు మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే యాకోబు లాబాను ఇంట ఎండనక చలనక కష్టపడినప్పుడు ఆ ప్రయాసను దేవుడు చూశాడు. మనుషులు మనల్ని మోసం చేయాలని చూసినా దేవుడు మన పక్షాన ఉంటే మన కష్టార్జితాన్ని ఎవరూ దొంగలించలేరు. యాకోబు నమ్మకత్వానికి దేవుడు ఇచ్చే సమృద్ధి అందుకు నిదర్శనం. లోకం మనల్ని తక్కువ చేసి చూడవచ్చు, లేదా మన శ్రమను దోచుకోవాలని చూడవచ్చు. కానీ దేవుడు పక్షపాతి కాడు కాబట్టి మన కష్టానికి తగిన గౌరవాన్ని, ఫలితాన్ని ఖచ్చితంగా ఆయనే స్వయంగా ఇస్తాడు. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మీ వృత్తిపరమైన ప్రయాణానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. మీరు చేసే పనులన్న మీ క్రియలే. మీరు యథార్థతో కష్టపడి చేసే ప్రతి పనికి తగిన ఫలాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు చేసే పనులన్నీ మీ క్రియలే. మీరు యథార్థతతో కష్టపడి చేసే ప్రతి పనికి తగిన ఫలాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే మీ మాటల ద్వారా మీరు అనేకులకు మేలు కలిగిస్తూ ఉంటే ఆ నోటి ఫలం మిమ్మల్ని తృప్తిపరుస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుని దగ్గర భద్రంగా ఉంది. అది సరైన సమయంలో మిమ్మల్ని చేరుతుంది. దేవుడు మీ నోటి మాటలను మరియు మీ చేతి క్రియలను ఆశీర్వదించునుగాక. మీరు మీ ప్రయాసకు తగిన తృప్తిని, మేలును సమృద్ధిగా పొందుదురుగాక. మీ ప్రతి అడుగులో దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందునని, ఎవరి క్రియల ఫలము వానికి వచ్చునని, ఇది ఒక విత్తనం మరియు పంట సూత్రం వంటిదని, మేము ఏమి విత్తుతామో దాన్ని కోస్తామని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవుని జ్ఞానంతో కూడిన సానుకూల మాటలు ఎంతటి కఠిన హృదయాన్నైనా మార్చగలవని, మంచి మాటలు అనే విత్తనాలే మా జీవితాల్లో గౌరవాన్ని, ఉన్నతమైన స్థానాన్ని మరియు తృప్తిని, మేలు అనే ఫలాలుగా తిరిగి ఇస్తాయని నీవు సెలవిచ్చావు. గనుక అబిగయలు వలె క్లిష్ట పరిస్థితుల్లో కూడా సమాధానాన్ని తెచ్చే జ్ఞానము గల మాటలను, నెహెమ్యా వలె ఏ పని ప్రారంభించే ముందైనా నీపై ఆధారపడి ప్రార్థించే వివేకాన్ని మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని. లోకం మమ్మల్ని తక్కువ చేసి చూడవచ్చు, లేదా మా శ్రమను దోచుకోవాలని చూడవచ్చు. కానీ నీవు పక్షపాతి కాదు కాబట్టి మా కష్టానికి తగిన గౌరవాన్ని, ఫలితాన్ని ఖచ్చితంగా నీవే స్వయంగా ఇస్తావు. గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా గత జీవితంలో మేము చేసిన పొరపాట్ల వల్ల యాకోబు వలె మోసపోకుండా నీ క్షమాపణను పొంది నీతి మార్గంలో నడిచే కృపను దయచేయమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి, వారి నోటి మాటలను మరియు వారి చేతి క్రియలను పవిత్రపరిచి, వారి ప్రయాస అంతటిని సఫలం చేసి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.